తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు, నిర్మాత మరియు దర్శకుడు మన్నవ బాలయ్య. కేవలం నటుడిగానే కాకుండా రచయితగా ఆయన అందించిన కథలు తెలుగు సినిమాల్లో మరుపురానివి. ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. మన్నవ బాలయ్య 1930 డిసెంబర్ 15న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా అమృతలూరు మండలం చావలి గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గోవిందమ్మ, రామస్వామి దంపతులు. ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఆయనకు చిన్నతనం నుండే క్రమశిక్షణ, కష్టపడే తత్వం అలవడ్డాయి. బాలయ్య విద్యాభ్యాసం చాలా ఆసక్తికరంగా సాగింది. ఆయన చదువులో చాలా చురుగ్గా ఉండేవారు. ఆయన ప్రాథమిక విద్య గుంటూరులోనే సాగింది. ఆ తర్వాత గిండి ఇంజనీరింగ్ కాలేజ్, మద్రాసులో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే ఆయనకు నాటకాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. కాలేజీ రోజుల్లో అనేక నాటకాల్లో పాల్గొని తన నటనకు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసినా తన మనసు నటన వైపు లాగడంతో ఆయన మద్రాసులోనే ఉండిపోయారు. ప్రముఖ దర్శకుడు తాపీ చాణక్య బాలయ్య ప్రతిభను గుర్తించారు. 1958లో వచ్చిన ఎత్తుకు పై ఎత్తు సినిమాతో ఆయన నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు.